హలో, ఇవాళ మనము వన్ మోర్ కామన్ ఇష్యూ డార్క్ నెక్ గురించి తెలుసుకుందాము. డార్క్ నెక్ దీనికి మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి అకాంతోసిస్ నైగ్రికెన్స్ అనమాట. అంటే దీంట్లో మన స్కిన్ అన్నది బ్యాక్ సైడ్ రీజన్ ఆఫ్ ద నెక్ డార్క్ అవడమే కాకుండా దాంతోపాటు కొంచెం థిక్కనింగ్ కూడా ఉంటుంది. సో దీనికి మనం ఎన్ని హోమ్ రెమెడీస్ యూస్ చేసినా, స్క్రబ్బింగ్ యూస్ చేసినా కూడా ఈ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ అన్నది తగ్గదు. సో అసలు ఇది ఎందుకు వస్తుంది? ఇది మన బాడీ యొక్క ఇంటర్నల్ హెల్త్కి ఒక వార్నింగ్ సైన్ లాగా అనమాట. మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే షుగర్, డయాబెటీస్ వల్ల కానీ లేదా ఒబెసిటీ, ఓవర్ వెయిట్ వల్ల కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది ఫామ్ అవుతే డార్క్ నెక్ అవుతుంది. దాంతోపాటు హార్మోనల్ ఇష్యూస్ లైక్ పీసీఓఎస్ ఉన్నా లేదా ఒక్కొక్కసారి కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ అంటే ఓసీ పిల్స్, సిస్టమిక్ కార్టికోస్టెరాయిడ్స్ ఇటువంటివి వాడినా కూడా డార్క్ నెక్ వస్తుంది. దీంతో పాటు కొంతమందికి ఇంటర్నల్ ఆర్గన్ ట్యూమర్స్ అంటే స్కిన్ కానీ లేదా లివర్ క్యాన్సర్స్ ఉన్నా కూడా స్కిన్ పైన ఈ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ వస్తుంది. దీన్ని మనము ప్రాపర్ అండర్లయింగ్ కాజ్ ఏంటో తెలుసుకొని ఆ కాజ్ని ట్రీట్ చేసుకుంటూ డార్క్ నెక్ కోసం ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. సో ఇటువంటి ఇష్యూస్ మీకు కూడా ఉంటే డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. థ్యాంక్ యూ.